దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలోండి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతివాడు మీరి నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ మాటలను బట్టి వందనాలయ్యా. నీ వాక్యములో నీ గ్రంథంలో వ్రాయబడిన మాటలు పరిపూర్ణంగా మేము అర్థం చేసుకోవడానికి నీ కృపను నీ సహాయమును మాకు దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, నీ మాటలు మేము వింటూ ఉండగా మా హృదయంలో కార్యం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు అనుదినం మన శరీరానికి ఏ విధంగా భౌతిక ఆహారము మనకు బలాన్ని, శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తుందో దేవుని వాక్యం కూడా అనుదినము డైలీ డోస్ ఆఫ్ గాడ్స్ వర్డ్, ఆహారం రోజు తీసుకున్నట్లే దేవుని వాక్యం కూడా అనుదినము మనం తీసుకోవాలి. యేసయ్య కూడా పరలోక ప్రార్థనలో శిష్యులకు నేర్పించారు, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. సో కేవలం భౌతిక పదార్థాల కొరకు లేకపోతే భౌతికంగా మన కడుపు నింపడం కొరకు మాత్రమే దేవుని మీద ఆధారపడడం కాదు, ఆధ్యాత్మికంగా కూడా మనం బలంగా ఉండాలంటే అనుదిన ఆహారము, ఆత్మీయ ఆహారము ప్రతి విశ్వాసికి అవసరం. ఈ ఆత్మీయ ఆహారం ఎక్కడ దొరుకుతుంది, ఏ రెస్టారెంట్లో దొరుకుతుందంటే ఏ రెస్టారెంట్లో దొరకదండి, మన దగ్గర ఉన్న బైబిల్ గ్రంథంలో దొరుకుతుంది. కొంతమంది అంటారు, బైబిల్ చదువుతున్నానండి, నాకు చాలా ఆసక్తి బైబిల్ చదవాలని, కానీ చదివితే నాకు అన్ని విషయాలు అర్థం అవ్వట్లేదు. కోర్స్ కొత్తగా యేసు ప్రభుని తెలుసుకున్న వారు, అప్పుడే బైబిల్ చదవడం ప్రారంభించిన వారికి కొన్నిసార్లు వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. వాక్యంలో కొన్ని లోతైన విషయాలు వాటిని అప్లై చేసుకోవడం అర్థం కాదు. వాక్యంలో కొన్ని దేవుడు ఉపమాన రీతిగా రాయించి పెట్టారు, కొన్ని గూఢమైన సంగతులు వాక్యంలో ఉన్నాయి. సో మామూలుగా మానవ జ్ఞానంతో మనం చదువుకుంటూ వెళ్ళిపోతే మనకు ఒక టెక్స్ట్ బుక్ అర్థమైనట్లు, ఒక కాన్సెప్ట్, ఒక సబ్జెక్ట్ అర్థమైనట్లు బైబిల్ కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకుండా కొన్నిసార్లు మనకు మనం అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తే మన ప్రయత్నం ఖచ్చితంగా విఫలమే అవుతుంది. అయితే దేవునిలో ఉన్న దేవుని వాక్యాన్ని సరిగ్గా విభజించగలిగిన సంఘం, దేవుని వాక్యాన్ని సరిగ్గా విభజించగలిగిన దైవజనులు దేవుని వాక్యాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అసలు దేవుని వాక్యం ఏ కాంటెక్స్ట్లో రాయబడిందంటే, ఏ పరిస్థితుల్లో ఆ మాటలు వ్రాయబడ్డాయి, ఆ తర్వాత వాటిని మన జీవితాలకి ఎలా అన్వయించుకోవాలి అనే విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటారు. దేవునిలో మనం ఎదుగుతున్న కొద్దీ కొన్నిసార్లు మన పర్సనల్ లైఫ్లో కూడా చాలా స్పష్టంగా దేవుడు ఆ రోజుకి మనకు కావాల్సిన కరెక్షన్, టీచింగ్, గైడెన్స్ ఇవన్నీ దేవుడు అనుగ్రహిస్తూ ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో కూడా మనం ధ్యానం చేసుకోబోయే ఈ 2 వచనాలు మనకు ఆధ్యాత్మికంగా గొప్ప బలాన్ని, ఆశీర్వాదాన్ని చేకూరుస్తాయి అని నేను నమ్ముతున్నాను. ఇంకొకసారి చదువుకుందాం చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీరు మందులు కాక, మందులు అంటే ఇట్స్ నాట్ మెడిసిన్ కదండి. మందులు అంటే చాలా అర్థాలు ఉన్నాయి కదా. మందులు అంటే ఇక్కడ వ్రాయబడిన కాంటెక్స్ట్ ఏంటంటే మందత్వం ఉండకూడదు అని. చూడండి, కొంతమంది మందంగా ఉంటారు. మందంగా ఉండడం అంటే ఇంగ్లీష్లో లేజీ అనే మాట మనం చూస్తాం. భౌతిక పరంగా ఈ జీవితంలో మనం లేజీగా ఉంటే కూడా లేజీ పీపుల్కి దరిద్రత వస్తుందని సామెతల గ్రంథంలో మనం వాక్యంలో చూస్తాం. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును అని వాక్యంలో ఉంది. సోమరి చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో అని సామెతల గ్రంథంలో మనం చూస్తాం. సో శ్రద్ధ కలిగి పనిచేస్తే, కష్టపడి పనిచేస్తే నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అనే మాట కూడా వాక్యంలో మనం గమనిస్తాం. అసలు ఏ పని చేయకుండా దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే కుదరదు. చేతుల కష్టార్జితం, నీ చేతి పని ఆశీర్వదించబడుతుంది అనే మాట కూడా వాక్యంలో మనం గమనిస్తున్నాం. సో విశ్వాసులంగా మనం పని చేయాలి. వీ హ్యావ్ టు వర్క్. సో పని చేయడానికి పని చేయకపోవడానికి తేడా ఉంది కదండి. పని చేసేవారు కష్టపడేవారు, పని చేసేవారు బిజీగా ఉండేవారు, పని చేసేవారు శ్రమ పడడానికి ఇష్టం ఉన్నవారు, పని చేయని వారేమో సోమరులుగా ఉండేవారు. ఇంకొక మాట ఏంటంటే మందులుగా ఉండేవారు. వాళ్ళకి కదలడం ఇష్టం ఉండదు. ఒకసారట ఒక కాంపిటీషన్ పెట్టారంట. కాంపిటీషన్ ఏంటంటే సోమరిపోతుల కాంపిటీషన్, లేజీ పీపుల్కి పెట్టిన కాంపిటీషన్. సో ఆ కాంపిటీషన్లో ఎవరైతే కాంపిటీషన్ పెట్టారో, పోటీ పెట్టారో వాళ్ళు అన్నారంట, ఈ ఊరిలో ఉన్న అత్యంత సోమరివాడికి ఒక బహుమానం మేము ఇస్తాము అని చెప్పారంట.
బహుమానం ఇస్తాము అనగానే ముగ్గురు వ్యక్తులు లిస్ట్లో ఫైనల్కి వచ్చారు. సరే, ఆ ముగ్గురికి ఒక బహుమానం ఇంత దూరంలో పెట్టి వారు అన్నారంట, ఈ బహుమానాన్ని ఎవరు తీసుకుంటారో వారు ఈ పోటీలో మరి విజేతలు అనగానే ఫస్ట్ వాడు నెమ్మదిగా, అంటే ఇప్పుడు మొదలు పెడితే సాయంత్రానికి చేరేటట్టు నడుస్తున్నాడంట. రెండో వాడు అన్నాడంట, నేను సోమరివాడిని కాబట్టి మీరు సగం దూరం రండి ఆ గిఫ్ట్ పట్టుకొని, నేను సగం దూరమే వస్తాను అని అన్నాడంట. ఇక మూడోవాడు, వీడు బాగా తెలివి మీరిపోయిన వాడు, బాగా మందుడు అనమాట, 100%. వాడు అన్నాడంట, గిఫ్ట్ నాకు అక్కర్లేదండి, గిఫ్ట్ వస్తే ఏంటి రాకపోతే ఏంటి, నేను సోమరివాడిని, మీరు నాకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే నేను ఇక్కడే కూర్చుని ఉంటాను, నా చేతిలో వచ్చి గిఫ్ట్ పెట్టేసి వెళ్ళండి అని అన్నాడంట. ఫైనల్గా టైటిల్ వాడే గెలుచుకున్నాడు, ఎందుకంటే సోమరితనంలో నంబర్ 1 అనే స్థానాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మీరు మందులు కాక డు నాట్ బీ లేజీ. ఇది కేవలం భౌతికపరమైన లేజీనెస్ని గురించి, మందత్వాన్ని గురించే మాట్లాడడం లేదు, కానీ ఆధ్యాత్మికంగా మందులు. కొన్నిసార్లు వీ బికమ్ స్పిరిచువలీ లేజీ. స్పిరిచువల్గా లేజీగా ఉండడం అంటే ఏంటో తెలుసా? ప్రార్థన చేయడానికి లేజీనెస్, మన పనులు చేసుకోవడానికి ఓపిక ఉంటుంది, హుషారుగా ఉంటాము. స్త్రీలు అయితే వంటలు చేసుకోవడానికి ఓపిక ఉంటుంది, ఇల్లు శుభ్రం చేసుకోవడానికి, బట్టలు ఉతకడానికి, అన్నిటికీ ఓపిక ఉంటుంది, కానీ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి లేజీనెస్, సోమరితనం. ఆ తర్వాత చేసుకుందాంలే, రేపు ప్రార్థన చేసుకోవచ్చులే, ఆదివారం ప్రేయర్ చేసుకున్నానుగా సరిపోద్ది. కొంతమంది సోమవారం ఏమనుకుంటారంటే, నిన్న ఆదివారం 2 గంటలు దేవుని మందిరంలో గడిపాను కాబట్టి ఈ రోజుకి అంతగా ఆధ్యాత్మిక జీవితానికి ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు, దేవునికి వారంలో 1 రోజు కేటాయిస్తే సరిపోతుంది అని ఒక రకమైన ఆధ్యాత్మికమైన సోమరితనం. ప్రార్థన చేసుకోవడానికి సోమరితనం. ఉదయం లేవగానే మోకాళ్ళ మీద పడి దేవుని ప్రార్థన చేసే అనుభవం చాలామందికి ఉండదు. పరుగులు పెడతా ఉంటారు, పనుల కొరకు, అది చక్కబెట్టుకోవడం కొరకు, ఇది చక్కబెట్టుకోవడం కొరకు, డ్యూటీకి వెళ్ళడానికి సిద్ధపడ్డము, లేకపోతే ఇంటి పనులు చేసుకోవడానికి సిద్ధపడడం, వీటన్నిటికీ చాలాసార్లు మనకు ఓపిక ఉంటుంది, కానీ ఆధ్యాత్మిక విషయంలో ప్రార్థన చేయడానికి సోమరితనం, వాక్యం చదవడానికి సోమరితనం, వాక్యం కంఠస్థం చేయడానికి కూడా కొంతమందికి ఎంత సోమరితనమో. అన్నీ గుర్తుంటాయి, అన్ని డీటెయిల్స్ గుర్తుంటాయి, కానీ వాక్యం మాత్రం అసలు గుర్తుండదండి. ఒకసారి ఒకరు వచ్చి అడుగుతున్నారు, ఏమనంటే, సిస్టర్ నాకు అన్నీ బాగా గుర్తుంటాయి కానీ వాక్యం ఎందుకు ఎక్కదండి, అసలు వాక్యం ఒక్క మాట కూడా నాకు బైహార్ట్ అవ్వట్లేదు. బైహార్ట్ ఎందుకు అవ్వట్లేదంటే, ఈ హార్డ్ డిస్క్ అంతా ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. సీరియళ్ళు, సినిమాలు, యాక్టర్లు, పాటలు, మూవీ డైలాగ్స్, పక్కింటోళ్ళతో మాట్లాడుకున్న మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, కబుర్లు, లోకవార్తలు మొత్తం నిండిపోయి ఈ బ్రెయిన్ అనే హార్డ్ డిస్క్ మొత్తం నిండిపోయింది. సో వాక్యం అనేది పట్టడానికి కూడా ఖాళీ ఉండట్లేదు. అసలు వాక్యం వినడానికి, ఇన్పుట్ చేసుకోవడానికి కూడా మనం సమయాన్ని వెచ్చించడం లేదనమాట. ఆధ్యాత్మికంగా సోమరితనం, భౌతిక పరంగా సోమరితనంతో ఉంటే ఏ విధంగా దారిద్ర్యం వస్తుందో సామెతల గ్రంథంలో చాలా మాటలు ఉంటాయండి. శ్రద్ధ గలవాడేమో ఐశ్వర్యవంతుడు అవుతాడంట, సోమరితనంతో ఉన్నవాడు దరిద్రుడు అవుతాడనే మాట కూడా ఉంది. ఆధ్యాత్మికంగా సోమరితనంలో ఉంటే కూడా దరిద్రులంగానే తయారవుతాం. అంటే ఆత్మ సంబంధమైన ఏ ఆశీర్వాదాన్ని కూడా మనము సంపాదించుకొనలేము. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానము సర్వసంపద దేవుని దగ్గర ఉన్నాయంటే, ఆ దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనకు మందత్వం ఉంటే ఎలా వస్తాయి ఆశీర్వాదాలు? దేవుని దగ్గర కృప ఉంది, దేవుని దగ్గర క్షేమం ఉంది, దేవుని దగ్గర దీర్ఘాయు ఉంది, దేవుని దగ్గర ఆరోగ్యం ఉంది, దేవుని దగ్గర అనుదినము మనల్ని నడిపించడానికి కావాల్సిన శక్తి ఉంది. అవన్నీ పొందుకోవడానికి మనం మందత్వాన్ని కలిగి ఉంటే ఆధ్యాత్మిక జీవితంలో ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళలేం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఇంకా కొన్ని మాటలు చదువుకుందాం చూడండి. విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనిన వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాను. ఒకటి మందులుగా ఉండద్దు, కానీ 2 విషయాలు కలిగి ఉండాలంట. ఒకటి విశ్వాసము, రెండవది ఓర్పు. నంబర్ 1 ఫెయిత్, నంబర్ 2 పర్సివరెన్స్ అనే మాట. విశ్వాసం చాలా ప్రాముఖ్యం. మందులుగా ఉండకూడదు, లేజీగా ఉండకూడదు. దేవుని విషయాల్లో, ఆధ్యాత్మిక విషయాల్లో, ప్రార్థన అంటే, మందిరం అంటే, సంఘం అంటే, పరిచర్య అంటే, దేవుని కొరకు వాడబడాలంటే ఆసక్తి ఉండాలి. ఈరోజు ఒక సిస్టర్ నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, ఆమెకి 2 చిన్న పిల్లలు ఉన్నారు, కానీ ఆ సహోదరి చెప్తున్న మాట ఏంటంటే, ప్రతిరోజు జరుగుతున్న లైవ్ కార్యక్రమాల్లో కుటుంబ సమేతంగా మేము పాలు పొంది దేవునిలో చాలా బలపడుతున్నాం అక్క. మందిరంలో కనీసం రోజుకు 1 గంట అయినా నేను వచ్చి పరిచర్య చేయాలని ఆశపడుతున్నాను. ఏ పని ఉన్నా నాకు చెప్పండి, నేను వస్తాను. అప్పుడు నేను అన్నాను,
2 చిన్న పిల్లలు ఉన్నారు కదమ్మా, ఇస్ ఇట్ పాసిబుల్? కష్టమవుతుందేమో, ఆ బిడ్డల్ని ఎవరు చూసుకుంటారంటే, నేను మా ఇంట్లో పెద్దవారు ఉన్నారక్క, వారికి అప్పగించి వస్తాను, నేనైతే దేవుని సేవలో ఒక చిన్న పాత్రగా అయినా వాడబడాలని ఆశపడుతున్నాను. ఆశ నీకుందా? దేవుని విషయంలో మందత్వం లేకుండా ఉన్నవారికి దేవుని కొరకు వాడబడాలన్న ఆశ ఉంటుంది. యూ విల్ అడ్జస్ట్ యువర్ స్కెడ్యూల్. చూడండి, దేవుని కొరకు వాడబడాలన్న ఆశ ఉంటే సమయాన్ని తీసుకుంటాం. సమయం లేకపోయినా వీ విల్ అడ్జస్ట్ ద స్కెడ్యూల్. ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో, కొన్నిసార్లు కొంచెం నిద్రకి పెట్టే సమయాన్ని తగ్గించుకొని, లేకపోతే కొన్ని అనవసరమైన పనులకు మనం పెడుతున్న సమయాన్ని తగ్గించుకొని దేవుని కొరకు నా సమయాన్ని వాడాలి అనే ఆసక్తి ఉంటుంది. సో మందులుగా ఉండకుండా మొదటిది విశ్వాసాన్ని కలిగి ఉండాలి, రెండవది ఓర్పును కలిగి ఉండాలి. విశ్వాస జీవితంలో విశ్వాసం చాలా 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 ప్రాముఖ్యం. అయితే గుర్తించాల్సింది ఏంటంటే, విశ్వాసం ఎప్పుడూ ఒకే లెవెల్లో ఉండదు. విశ్వాసం అనేది ఇట్ ఈస్ సంథింగ్ దట్ నీడ్స్ టు బి మెయింటైన్డ్. చూడండి, బండ్లు ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి, కొనుక్కున్న తర్వాత వాటికి ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయిస్తూ ఉండాలి, మెయింటెనెన్స్ అవుతూ ఉండాలి, లేకపోతే ఆ బండి చక్కగా ఉండదు. చాలా కాస్ట్ పెట్టి కొన్నానండి నేను కారు, చాలా మంచి బ్రాండ్ అండి, ఆఫ్ కోర్స్. అయితే ఆ కారుకి సర్వీసింగ్ చేయించకపోతే ఆ కారు మాత్రం ఎక్కువ కాలం పని చేయదు, ఖచ్చితంగా రిపేర్లు వస్తాయి. నేను ఇన్ని లక్షలు ఖర్చు పెట్టానండి అంటే కావచ్చు, కానీ కారుకు సర్వీసింగ్ రెగ్యులర్గా చేయిస్తూ ఉంటేనే ఆ కారు బాగా పనిచేస్తుంది. విశ్వాస జీవితంలో కూడా అంతే. నేను రక్షణ పొందినప్పుడు నాకు చాలా విశ్వాసం ఉండేదండి, అదే విశ్వాసం ప్రతిరోజు మెయింటైన్ అవుతుంది అనుకుంటున్నానంటే దట్స్ నాట్ పాసిబుల్. మన ఆత్మీయ తండ్రి గారు కొంతకాలం క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం సిక్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే డాక్టర్స్ ఎందుకో ఫర్ సమ్ రీజన్ సాల్ట్ కంప్లీట్గా మానేయమన్నారండి. కంప్లీట్గా అసలు సాల్ట్ ఇవ్వద్దు అని చెప్పారు. డాక్టర్స్ చెప్పింది మనం పాటించాలని కూరల్లో కానీ తర్వాత ఇచ్చే లిక్విడ్స్ దేనిలో పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేయకుండా మొత్తం సాల్ట్ 0 చేసి పడేస్తే ఆ తర్వాత అసలు ఏ అనారోగ్యంతో జాయిన్ అయ్యారో అది సెట్ అయింది, కానీ బాడీలో సోడియం పొటాషియం లెవెల్స్ ఇంబ్యాలెన్స్ వచ్చేసింది. అండ్ ఫైనలీ అర్థమైంది ఏంటంటే, ఉప్పు అనేది కంప్లీట్గా మానేస్తే బాడీకి చాలా డేంజరు. ఎందుకంటే సోడియం పొటాషియం లెవెల్స్ అనేవి బాడీలో మెయింటైన్ అవ్వాలి, దానికి కొంచెం ఉప్పు ఖచ్చితంగా అవసరము అని. ఆ తర్వాత సాల్ట్ మళ్ళీ స్టార్ట్ చేశాక దేవుని మహాకృప వలన హైదరాబాద్కి కూడా మూవ్ చేసాము. ఆ తర్వాత ఆత్మీయ తండ్రి గారిని దేవుడు మళ్ళీ క్షేమంగా తీసుకొచ్చారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కొన్నిసార్లు మనం విశ్వాసం ఇవాళ ఉంది కాబట్టి రేపటికి కూడా ఉంటుంది అనుకుంటే దట్స్ నాట్ ట్రూ. విశ్వాసం అనేది ప్రతిరోజు యూ నీడ్ అ ఫిల్లింగ్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం ఎలా పొందుకోవాలి? ఏ షాప్లో దొరుకుతుంది? లేకపోతే హోమ్ డెలివరీ ఏమైనా ఉంటుందా? ఈ రోజుల్లో అన్నీ హోమ్ డెలివరీ. కొంతమంది గ్రాసరీస్, కూరగాయలతో సహా మొత్తం అన్నీ హోమ్ డెలివరీ చేయించుకుంటున్నారంట, ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టాలంటే భయమేసి. విశ్వాసానికి హోమ్ డెలివరీ ఏమైనా ఉంటుందండి? విశ్వాసం అమెజాన్లో ఏమైనా దొరుకుతుందా? లేకపోతే విశ్వాసం నేను కొనుక్కోవాలంటే పాసిబుల్ అంటే నో. విశ్వాసం అనేది వినుట వలన విశ్వాసము కలుగును. యేసయ్య మాటలు ప్రతిరోజు వింటూ ఉంటే యు బికమ్ అడిక్టెడ్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం వినకుండా బ్రతకలేము. అండ్ అట్ ద సేమ్ టైం వింటూ ఉండగా నీలో విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అండ్ ఆ విశ్వాసమే నిన్ను ప్రతిరోజు ఒక విశ్వాసిగా బ్రతకడానికి నీకు దోహదపడుతుంది. సో విశ్వాస జీవితంలో విశ్వాసం ప్రాముఖ్యం. రెండవది ఓర్పు, పర్సివరెన్స్. చాలాసార్లు మనం ప్రార్థనలకి జవాబులు ఇమీడియట్గా రాగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం, చాలా ఉజ్జీవంగా ఉంటుంది, అందరికీ సాక్ష్యం చెప్పేసుకుంటాం. కానీ కొన్నిసార్లు కొన్ని విషయాల్లో దేవుడు మనకి ఓర్పు నేర్పించాలని కొన్ని బ్లెస్సింగ్స్ డిలే చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు మనలో ఓర్పు తన క్రియను కొనసాగించే నిమిత్తము కొన్నిసార్లు మనకు ఓర్పును నేర్పించే పరిస్థితులు దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. అయితే అలాంటి పరిస్థితిలో ఓర్పు అనే పరీక్ష మనకు వచ్చినప్పుడు ఆ పరీక్షలో కూడా విశ్వాసులంగా మనము పాస్ అవ్వాలి. ఒక మాట చెప్పాలంటే, ఏ విధంగా అయితే 10th క్లాస్ పాస్ అవ్వాలంటే సబ్జెక్ట్స్ ఉంటాయి కదండి, ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, మ్యాథ్స్, ఫిజిక్స్, లేకపోతే కెమిస్ట్రీ, ఇవన్నీ ఉన్నట్టే ఆధ్యాత్మిక జీవితంలో పాస్ అవ్వాలంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇవన్నీ టెస్ట్లు. ఆ టెస్ట్లు మనకి క్వశ్చన్ పేపర్ లాగా రావు, కానీ జీవితంలో ఒక్కొక్క పరిస్థితి, జీవితంలో ఒక్కొక్క సందర్భం
ఆ సందర్భాలలో మనం ఓర్పుని చూపించగలిగితే, నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు, ఇంపాసిబుల్ అనే పరిస్థితి వచ్చినప్పుడు, లేదు నా దేవునికి సమస్తము సాధ్యము, నేను ఆశను కోల్పోను, నిరీక్షణతో కనిపెడతాను, విశ్వాసంతో ఎదురు చూస్తానని ఎప్పుడైతే నీ జీవితంలో స్పిరిచువల్ యాట్రిబ్యూట్స్, స్పిరిచువల్ క్వాలిటీస్ మనం చూపించగలుగుతామో, ఎక్సర్సైజ్ చేయగలుగుతామో, అప్పుడు నిజంగా విశ్వాస జీవితంలో మనం సఫలీకృతమైనట్లు. ఇక్కడ ఆ విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ఓర్పును కలిగి ఉండాలి అనే మాట చెప్తూ ఎప్పటి వరకు కలిగి ఉండాలంటే 12వ వచనం చివరి భాగంలో, మీరు ఇది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాను. హ్యావ్ ఇట్ టిల్ ది ఎండ్. తుదమట్టుకు. ఇప్పుడు ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదండి, ఒలింపిక్స్లో కొంతమంది ఇండియన్స్ కూడా కొన్ని మెడల్స్ సంపాదిస్తుంటే వాటిని గురించి ప్రతి న్యూస్ ఛానల్లో మనం చూస్తున్నాం. ఎవ్రీబడి ఈజ్ సెలబ్రేటింగ్. ఓకే, మా భారతదేశం నుండి వెళ్ళిన వారు ఒక సిల్వర్ మెడల్ తెచ్చుకున్నారు, లేకపోతే గోల్డ్ మెడల్కి దగ్గరగా ఉన్నారు అని మనం ఆనందపడుతూ న్యూస్ అంతా ఫాలో అవుతున్నాం. వీఆర్ సెలబ్రేటింగ్. ఒక పరుగు పందెంలో ఉన్న వ్యక్తి ఆల్మోస్ట్ ఫినిష్ లైన్ వరకు బాగా పరిగెట్టేసి ఇంకా ఫినిష్ లైన్ దగ్గరకు వచ్చేసరికి నా వల్ల అవ్వట్లేదు అని గివప్ చేశాడంటే ఖచ్చితంగా మెడల్ మాత్రం రాదు. కొన్నిసార్లు విశ్వాస జీవితంలో ఎలా ఉంటుందంటే, అప్పటి వరకు ఉంటుంది ఆసక్తి, అప్పటి వరకు ఉంటుంది ప్రార్థన జీవితం, అప్పటి వరకు ఉంటుంది సమర్పణ. ఏదో ఇంకా దేవుడు ఆశీర్వాదం ఇవ్వడానికి ఇంకా ఆ పాయింట్ వచ్చేసరికి కొన్నిసార్లు అనిపిస్తుంది, ఇంకా నా వల్ల కాదు, ఐ కాంట్ స్టాండ్ ఎనీమోర్, ఐ కాంట్ వెయిట్ ఎనీమోర్, ఇది నేను తట్టుకోలేనేమో, నేను నిలబడలేనేమో, నా విశ్వాసం సరిపోదేమో అని కొన్నిసార్లు ఆసక్తిని తుదమట్టుకు మనం కొనసాగించలేని పరిస్థితులు మన జీవితంలో వస్తూ ఉంటాయి. కానీ విశ్వాస జీవితం ఇట్స్ అ రేస్ దట్ వీ రన్ ఎవ్రీ డే. ప్రతిరోజు పరిగెత్తే పరుగంట. ఇంకో మాట ఏంటంటే, ఇట్ ఈస్ అ రేస్ దట్ వీ రన్ బై గ్రేస్. ఈ పరుగు ఏ శక్తితో పరిగెడుతుంటామంటే, దేవుని కృప అనే శక్తితో, దేవుని కృప ద్వారా నడిపించబడే పరుగు. ఒకవేళ ఈ లోక సంబంధమైన పరుగులు మేబీ సివిల్ సంపాదించడం కొరకు ఆ కోచింగ్ సెంటర్, ఈ కోచింగ్ సెంటర్, హార్డ్ వర్క్, నిద్రాహారాలు మానేసి లేకపోతే అది ఇది చేసుకొని సాధించుకుంటారేమో. కానీ విశ్వాస జీవితంలో పరుగు బాగా పరిగెత్తాలంటే ఏంటండి, నాకు ఏ కోచింగ్ సెంటర్ ఉపయోగపడుతుందంటే దేవుని కృప మీద ఆధారపడి అనుదినము పరిగెత్తడం. ఇంకొక మాట మనం చదువుకొని ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట వ్రాయబడింది చూడండి. ఫిలిపియన్స్ చాప్టర్ 3 వర్స్ 12. ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినైనను నేను అనుకొనుటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. ఇది అపోస్తలుడైన పౌలు వ్రాస్తున్న మాట. నిజంగా చెప్పాలంటే ఆనాడు జీవించిన అపోస్తలులందరిలో చాలా విరివిగా మిషనరీ జర్నీస్, ప్రయాణాలు చేసి దేవుని కొరకు ప్రయాసపడిన గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు. హీ హాజ్ డన్ సో మచ్, హీ హ్యాస్ అచీవ్డ్ సో మచ్. దేవుని రాజ్యం కొరకు చాలా కష్టపడ్డాడు, దేవుని రాజ్యం కొరకు అనేక ప్రాంతాలు తిరిగాడు, దేవుని రాజ్యం కట్టబడుట కొరకు అనేక సంఘాలను బలపరచుట కొరకు ఒక రకంగా చెప్పాలంటే తన జీవితాన్ని పరిపూర్ణంగా వ్యయపరుచుకున్న దైవజనుడు అపోస్తలుడైన పౌలు. అయితే అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఫిలిప్పీలో ఉన్న సంఘానికి వ్రాస్తూ, నేను ఇదివరకే గెలిచితినని, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని నేను అనుకోవట్లేదు. ఐ డు నాట్ కన్సిడర్ దట్ ఐ హ్యావ్ ఆల్రెడీ అచీవ్డ్. జీవితంలో అన్నీ సాధించేశాను అనుకుంటే ఇంకా అది మన జీవితంలో ప్రోగ్రెస్కి ఎండ్ అంట. నేను అన్నీ సాధించేశాను, అన్నీ గెలిచేశాను, అన్నీ పొందేసుకున్నాను అనుకుంటే ఇక మన ఎదుగుదలకి ఫుల్ స్టాప్ అదేనంట. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, చాలా చేశాను పరిచర్య, చాలా ప్రయాసపడ్డాను, చాలా దెబ్బలు తిన్నాను, చాలా మరణాపాయాల్లో చిక్కుకున్నాను, చాలా శ్రమలు అనుభవించాను, చాలామంది ఎదుట నిలబడి దేవుని సువార్త ప్రకటించాను, చాలాసార్లు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయాను. ఐ హ్యావ్ డన్ సో మచ్. అయితే ఇదివరకే నేను అన్నీ చేసేసానని, అన్నీ సంపాదించేసుకున్నానని అయితే నేను అనుకోవట్లేదు. ఐ యామ్ స్టిల్ రన్నింగ్ దిస్ రేస్. ఈ పరుగు పందెంలో నేను ఇంకా పరిగెడుతున్నాను. ఎప్పటి వరకు అంటే ఆయన జీవిత అంతం వరకు. క్రైస్తవ జీవితంలో మన పరుగు ఎప్పుడు ముగించబడుతుందంటే, మనం ఈ లోకంలో కన్ను మూసేంత వరకు ఈ లోకంలో యేసయ్య కొరకు పరిగెడుతూనే ఉండాలి.
ఆఖరికి అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ఆ మాటలు అపోస్తలుడైన పౌలు రాసిన కొద్ది కాలానికే ఆయన చనిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారని చరిత్రలో మనం గమనిస్తాం. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇట్ వాజ్ డ్యూరింగ్ హిజ్ మినిస్ట్రీ టైం, ఆయన పరిచయం చేస్తున్న దినాల్లో అపోస్తలుడైన పౌలు రాస్తున్న మాట, ఇదివరకే నేను అన్నీ చేసేసానని, అన్నీ సంపాదించేసుకున్నానని, అన్నీ ప్రయాసపడిపోయానని అయితే నేను అనుకోవడం లేదు. నేను ఇంకా గొర్రె యొద్దకే పరిగెత్తుచున్నాను. నా విశ్వాస జీవితంలో కూడా మన వైఖరి ఎప్పుడు ఇదే ఉండాలి. నేను చాలా చేశానండి దేవుని కొరకు, మేబీ, బట్ ఇంకా చేయాలి, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నా జీవిత పరుగు అంతం వరకు, మన జీవితం ముగిసే వరకు ప్రభు కొరకు ముందుకే సాగిపోతూ ఉండాలి. ప్రభు కృపను ఆశ్రయిస్తూ ఆయన కృపను పొందుకుంటూ అనుక్షణము ఆయనలో నడవాలి. ఓర్పు చేత, విశ్వాసము చేత, మందులం కాకుండా ఆయన కొరకు నమ్మకంగా పరిగెత్తడానికి దేవుడు తన శక్తిని, తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని స్తుతించి ఆరాధించుకుందాం. ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు అనే పాట పాడి దేవుని మహింపడు. ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా. హేతువేమి లేకుండా, లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు శివయాగము. నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు శివయాగము. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా? ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు?
చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెతికినా. నీ చూడని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము. నీ చూడని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము. నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హల్లెలూయా. ప్రతిరోజు రాత్రి దేవుని సన్నిధికి వస్తుంది ఆయన మాటలు వినాలని. ఈ రాత్రి చెప్దాం, అయ్యా నాతో మాట్లాడు, నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతాను, నీ దర్శనం నాకు చాలు. నాతో సూటిగా మాట్లాడయ్యా ఈ రాత్రి కాల సమయంలో. నా హృదయాన్ని తెరువు ప్రభా, నేను లోతుగా అర్థం చేసుకునే కృప నాకు ఇవ్వయ్యా, నీలో నన్ను స్థిరపరిచేసయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా.
దర్శనమే నాకు చాలయ్యా. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ దర్శన భాగ్యాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభా. ఆనాడు మండుచున్న పొదలో నుండి మోషేకు నీ దర్శన భాగ్యం ఇచ్చావు. అబ్రహాముతో నువ్వు మాట్లాడావు. నీ సేవకులతో నీవు మాట్లాడుతూ వచ్చావు ప్రభా. ఆయా కాలాల్లో, ఆయా సమయాల్లో, ఈ రాత్రికాల సమయంలో కూడా నీ ప్రియ బిడ్డలమైన మాతో మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీరు మాట్లాడితే మాకు స్వస్థత వస్తుంది. నీ మాటల్లో శక్తి ఉందయ్యా, నీ మాటల్లో బలం ఉందయ్యా. నీ మాటలు వింటే మాకు నిత్య జీవం ఉంది ప్రభు. అందును బట్టి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడో, మీ దాసుని నోట నీ నిత్య జీవపు మాటలు మీరు నింపండి ప్రభా. మా ఆధ్యాత్మిక ఆకలిని, దప్పికను మీరు తీర్చండి. ఎన్ని కుటుంబాలు లైవ్లో కనెక్ట్ అయి ఉన్నారో, కనెక్ట్ కాబోతున్నారు, ఈ కార్యక్రమాన్ని చూడబోతున్నారో, వారందరినీ కూడా ప్రత్యేకమైన నీ దైవిక స్పర్శతో మీరు ముట్టుమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా జీవితాలలో పెను మార్పులు ఈ వాక్యాన్ని మేము వింటూ ఉండగా ఆత్మీయతలో, పరిశుద్ధతలో, పరిపూర్ణతలో మేము ఎదుగునట్లు నీ కృప మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఘనత, మహిమ, ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ఈ స్తుతి, ఆరాధన, ప్రార్థన నీకే సమర్పిస్తున్నాను తండ్రి.